నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి. దానికి ముందు మీరు ఎప్పుడన్నా ఊరికి వెళ్తే మీ పెద్దవాళ్ళు అంటే మీ అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా ఈ మాట అన్నారా లేదా నాకు చెప్పండి. ఎప్పుడైనా ఫేస్ మీద యాక్ని, పింపుల్స్ లాంటివి మనకు మంచిగా కనిపించాయనుకోండి, ఏంటమ్మా మనకి డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదా, మనం వాష్రూమ్స్కి మొత్తం క్లియర్గా వెళ్తున్నామా లేదా అని పెద్దవాళ్ళు అడుగుతారండి. ఎందుకంటే ఫేస్ మీద మనకి చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్ని, పింపుల్ పొల్యూషన్ వల్ల కూడా అవుతుంది, కాదనను. కాకపోతే స్టమక్ రిలేటెడ్ ఎక్కువగా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, వాళ్ళకి ఎక్కువగా చూడండి చిక్కి పైన ఈ భాగంలో పింపుల్స్ అన్నవి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ భాగంలో మనకి లోవర్ చిన్ ఇక్కడ పింపుల్స్ అయ్యాయి అనుకోండి, మనకి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్టు. ఆస్తమా ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇక్కడ మనకి పింపుల్స్ అన్నవి వస్తాయి. అలాగే ఆడవాళ్ళకి గైనకాలజికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, యూట్రస్కి సంబంధించి ఎక్కువగా మనకి చిన్ అంటే ఈ భాగంలో పింపుల్స్ అన్నవి వస్తాయి. అలాగే హార్ట్కి రిలేటెడ్ ఏదన్నా ఇష్యూ ఉన్నా మనకి ముక్కు పైన పింపుల్ అన్నది వస్తుందండి, చాలా పెద్దగా వస్తుంది. అవి మనకి సూచనలు ఫేస్ మీద మనకి ఇస్తాయి. దీన్ని దృష్టి పెట్టుకొని మన హెల్త్ని మనం ఎలా మనం మార్చుకోవాలో ట్రై చేయాలండి. మనకి ఫేస్ అన్నది, బాడీ అన్నది చాలాసార్లు ఇండికేషన్ ఇస్తుంది ప్రాబ్లం ఉంది అని. ఆ ప్రాబ్లమ్ని మనం గుర్తించి మనము యోగా సాధనాలు తొందరగానే స్టార్ట్ చేసామనుకోండి, అవి క్రానిక్ డిసీజ్లా అయితే మారవు. కాబట్టి మనము మన ఆసన సాధనాన్ని ఇవాళ అయితే మొదలు పెట్టేద్దాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి స్టాండింగ్ పొజిషన్లో నిల్చుందాము. చూడండి, ముందుగా నేను ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను, కుడి కాళ్ళని ముందు వైపున పెట్టాను, ఎడమ కాళ్ళని లోపల వైపున 45 degreesలో ప్లేస్ చేశాను. ఇప్పుడు రెండు చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ ఛాతీని కొంచెంగా ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని బెండ్ చేస్తూ మనము నుదుటని కూడా కింద ఆనించడానికి ట్రై చేయండి. అలాగే చేతులని కూడా ముందుకి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా ముందుగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన వల్ల మనకి కాళ్ళల్లో అంటే యాంకిల్స్ నుంచి మన తొడలు, మన హిప్ ఓపెన్ అవుతుంది, కాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే అబ్డామినల్ రీజియన్లో మనం బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ స్క్వీజ్ చేస్తామండి. అబ్డామినల్ మజిల్స్ని టోన్ చేయటానికి, బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయటానికి. అలాగే బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి ఫేస్ గ్లోకి, హెయిర్ రిగ్రోత్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పానండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి రావాలండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసి నాతో ఫాలో అవడానికి ట్రై చేయండి. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చుంటాము. వజ్రాసనాలు కూర్చున్న తర్వాత హ్యాండ్స్ని కింద ప్లేస్ చేస్తూ 1 palm డిస్టెన్స్ని తీసుకోండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనకాల వైపున స్ట్రెచ్ చేయండి. అలాగే ఎంతైతే అంత పైకి స్ట్రెచ్. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ హెడ్ అప్ చేయండి, కాళ్ళని పైకి. శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని మీ శిరస్సుని ఆనించడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి హెడ్ అప్, శ్వాసని వదులుతూ మోకాళ్ళని నుదుట వైపున తేండి. చూసారు కదండి, మార్జరీ బిథిలాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్పైన్ని సేమ్ అదే మూమెంట్ చేస్తున్నాము. కాకపోతే లెగ్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు కాళ్ళల్లో ఉన్న కండరాలని మనము స్క్వీజ్ చేసి హోల్డ్ చేస్తామండి. దానివల్ల లెగ్ స్ట్రెంథెన్ అవుతుంది. అలాగే మన మోకాలని శిరస్సుకి ఆనించేటప్పుడు మనకి లోవర్ రీజియన్ అంటే అబ్డామినల్ కింద వైపున మనకి మంచిగా టోనింగ్ అన్నది అవుతుంది. కాబట్టి ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా వజ్రాసనాలు కూర్చుంటూ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఎక్కువగా హ్యాండ్స్ పైన ఉన్నాం కాబట్టి వ్రిస్ట్ రొటేషన్స్ చేయండి. దీనివల్ల వ్రిస్ట్ అన్నది స్ట్రెంథెన్ అవుతుందండి. మెల్లగా రిలాక్స్. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చతురంగ దండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఆసన చేసే ముందు చూడండి, వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉన్నా, షోల్డర్ ఇంజ్యూరీ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అనేది దానిపైకే పడుతుంది. కాబట్టి ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా ఫలకాసనాలోకి రావాలి. కాబట్టి చూడండి నేను ఎలా వస్తున్నానో. దీన్ని ఫలకాసన అంటారండి. చూడండి, హిప్ ని పైకి ఉండొద్దు, అలా అని మరీ కిందికి కూడా ఉంచొద్దు. బాడీని ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉంచండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ రెండు చేతుల్ని బెండ్ చేస్తూ లో ప్లాంక్ కి వస్తాం. ఆ తర్వాత పైకి రేజ్ అవ్వడం కష్టంగా ఉందనుకోండి, శరీరాన్ని కింద డ్రాప్ చేయండి, ఏం పర్లేదు. దాని తర్వాత మెల్లగా చేతుల సపోర్ట్ తీసుకొని హిప్ ని మనం మళ్ళీ పైకి రేస్ చేసి మళ్ళీ
లో ప్లాంక్కి రావచ్చు. కానీ ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని చెప్తాను. చాలా మంది లో ప్లాంక్ అంటే మోచేతుల్ని ఇలా సైడ్కి పెడితే హ్యాండ్స్ అన్నవి డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మోచేతుల్ని బెండ్ చేయాలి, అలాగే శరీరానికి దగ్గరగా ఉంచడానికి ట్రై చేయాలి. అలాగే మనము లో ప్లాంక్ వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకెళ్ళి కిందికి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చతురంగ దండాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల షోల్డర్స్ అలాగే మనకి వ్రిస్ట్ అన్నవి చాలా బలంగా అవుతాయి. దాంతో పాటు కోర్ అన్నది కూడా చాలా బలంగా అవుతుందండి. కోర్ స్ట్రెంగ్త్ ఉందనుకోండి, మనకి అడ్వాన్స్ ఆసనాస్ని సులువుగా చేయొచ్చు. అంటే శీర్షాసన, హ్యాండ్ స్టాండ్స్ అన్నవి ఈజీ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి చతురంగ దండాసన. చతుర్ అంటే 4 అండి, అంటే 4 భాగాలే మన శరీరంవి మ్యాట్ పైన ఉంటాయి అన్నమాట. అంటే 2 చేతులు, 2 కాళ్ళ వేళ్ళు మాత్రమే మ్యాట్లో ఉంటాయి. దాని తర్వాత మొత్తం ఆఫ్ ద మ్యాట్లో ఉండటమే చతురంగ దండాసన. ఇది చేయటం బిగినర్స్గా కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే సాధించింది ఏది లేదు కదండి. మీరు మెల్లమెల్లగా ట్రై చేసినా, పుషప్స్ చేసినా కూడా హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దానివల్ల ఆసన సులువుగా చేయొచ్చు. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు పవన ముక్తాసన. పవన ముక్తాసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేయాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని బెండ్ చేస్తూ, మోకాళ్ళని 2 చేతులతో హక్ చేస్తూ, చూడండి, ముక్కుని 2 మోకాళ్ళ మధ్యలోకి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు మనము స్క్వీజ్ చేస్తాం. చూసారు కదండి, పవన ముక్తాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. సర్వైకల్ పెయిన్ ఉన్న వాళ్ళు మెడని పైకెత్తకుండా ఓన్లీ లెగ్స్ని ఎంత అయితే అంత దగ్గరికి తేవండి, పర్లేదు. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ
శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవన ముక్తాసన. మీరు చూసినట్టయితే ఈ ఆసన చేసినప్పుడు మోకాలు బెండ్ చేసి చేసేటప్పుడు ఈ భాగంలో మనం ఎక్కువగా స్క్వీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మజిల్స్ని అంటే అబ్డామినల్ మజిల్స్ని టోన్ చేయటానికి, అలాగే డైజెషన్ని, కాన్స్టిపేషన్ని తగ్గించటానికి, మన శరీరంలో ఎయిర్ ఉందనుకోండి దాన్ని మనము బయటికి పంపించటానికి ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని, అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే ఆసనాలని చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని అలాగే ఇవాళ మన సాధనలో మనము ప్రాణాయామతో మనము ముగిద్దామండి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనము ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా, యాంగ్షియస్ ఉన్నా, ఎక్కువగా టెన్షన్లో ఉన్నా మనము ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, 2 చేతుల్ని ఇలా మనం పామ్స్ని ఓపెన్ చేస్తూ వెన్నుముక్కని ఇలా కాకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. చూడండి, వెన్నుముక్క స్ట్రైట్గానే ఉంటుంది, కాకపోతే మనం కాన్షియస్గా దాన్ని ఎరిడ్గా చేయటం అంటారు. కాబట్టి ఆ పొజిషన్లో కూర్చుంటూ ముందుగా ముక్కు ద్వారా శ్వాసని తీసుకోండి. ఇప్పుడు నోటితో ఒక చిన్న ఓ ఫామ్ చేస్తూ శ్వాసని నోటి ద్వారా వదలండి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ని చూపిస్తాను. ఫాస్ట్గా చేస్తానండి. ఫాస్ట్గా చేస్తే ఏ ఉపయోగం ఉండదు. చూడండి, ఇలా కాకుండా మెల్లగా చేయటానికి ట్రై చేయండి. ఎంత మెల్లగా చేస్తే అంత ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. ప్రాణాయామ కాబట్టి లోపల అబ్జర్వ్ చేస్తూ మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు కొత్త ఎనర్జీని తీసుకుంటున్నట్టు, శ్వాసని వదిలేటప్పుడు మీ వరీస్ని, టెన్షన్స్ని బయటికి రిలీజ్ చేస్తూ ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ప్రాణాయామాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. నార్మల్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయండి. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని దగ్గరగా ఉంచుతూ మెల్లగా కళ్ళ పైపున పెడుతూ ఒకసారి
లోకాన్ని బ్లెస్ చేద్దామని ఈ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ తో లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా 2 చేతుల్ని కళ్ళ పైన పెట్టి ఆ డార్క్నెస్ ని ఫీల్ అవుతూ మెల్లగా మీ చేతు మధ్యలో నుంచి చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో మీ కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అని డైజెషన్ కాన్స్టిపేషన్ గురించి మాట్లాడాను కాబట్టి డైజెషన్ అంటే మంచిగా లేని వాళ్ళు, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా పనికొస్తుంది, చాలా అద్భుతంగా పనికొస్తుందండి. ఒక 500 ml ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా, అంటే అక్క ధనియా దొరుకుతుంది కదా, ధనియా పౌడర్ కాకుండా ధనియాని వేయండి. అలాగే మనము దాన్ని మంచిగా కాగపెట్టుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఒక పించ్ ఇలాచీ వేయచ్చు, అలాగే అజ్వైన్ అంటే వాము కూడా వేయచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కలిపిన వాటర్ మీరు తీసుకోవటం వల్ల టీలు కాఫీలు అన్నం తిన్న తర్వాత మనం ఏదైనా వేడిగా తాగాలనుకుంటాం కదా, దాని బదులు దీన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడు టీ తాగాలనిపించినప్పుడు అప్పుడు దీన్ని తీసుకొని మన డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.